హలో ఫ్యాషన్ లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆద్య ఫ్యాషన్ డైరీస్. ఈ వీడియోలో వచ్చేసి నేను జిప్లెస్ ఫీడింగ్ కుర్తీని యోక్ కట్ కుర్తీని ఎలా డిజైన్ చేసుకోవాలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, సో దట్ మీకు అర్థమవుతుంది. నేను వచ్చేసి ఇలా చాలా సింపుల్గా ఓన్లీ 2 మీటర్స్ ఫ్యాబ్రిక్తోనే ఇలా డిజైన్ చేశాను. ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది కదా యోక్ కట్ కుర్తీ, అందుకని సో హ్యాండ్స్ కూడా చూసారా కొంచెం డిజైనర్గా కుట్టేశాను బౌ పెట్టి. వెనుక కూడా ఇలా మీరు డీప్ నెక్ కట్ చేసుకోవచ్చు. వెనుక నెక్ వచ్చేసి నేను చిన్నగా కట్ చేశాను. సో ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. చాలా సింపుల్, చాలా ఈజీ, బిగినర్స్ కూడా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఓన్లీ 2 మీటర్సే కాబట్టి చాలా చాలా యూనిక్గా కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇక్కడ వచ్చేసి నేను 2 మీటర్స్ లైనింగ్ ఫ్యాబ్రిక్ అండ్ 2 మీటర్స్ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి నాకు 44 ఇంచెస్ విడ్త్, అంటే పన్నా ఎక్కువ ఉంది, అందుకని సరిపోయింది. ఓకేనా. సో ఇక్కడ యోక్ పార్ట్ వచ్చేసి బ్యాక్ యోక్ పార్ట్ 13.5 నాకు రెడీ లెంత్ కావాలి. సో 1 ఇంచ్ యాడ్ చేసి నేను 14.5కి పెట్టాను. షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్ పెట్టాను. ఇంకా నాది మీడియం కాబట్టి 6 ఇంచెస్. ఇంకా లార్జ్ ఎక్సెల్ వాళ్ళకి 7.5 అలా ఉంటుంది. ఓకేనా షోల్డర్. అండ్ ఇది వచ్చేసి నేను నెక్ 2.5 పెట్టాను. సేమ్ మీడియం లార్జ్ వాళ్ళకి 3 ఉంటుంది నెక్ వచ్చేసి. సో ఇక్కడ నేను ఒక 1/2 ఇంచ్ డౌన్ చేస్తున్నాను స్లోప్, ఎందుకంటే భుజాలు జారకుండా ఉంటుంది. ఇది ఇక్కడ నేను 6.5 దగ్గర ఎందుకు పెడుతున్నానంటే ఇది నాకు కొంచెం లూజ్గా కావాలి, అందుకని 6.5 దగ్గర పెడుతున్నాను. 6 ఇంచెస్ షోల్డర్ తీసుకుంటే ఇక్కడ కూడా 6 ఇంచెస్ తీసుకోవాలి. ఓకేనా. సో ఇక్కడ నేను లైన్ డ్రా చేసుకుంటున్నాను. చెస్ట్ ఎలా మార్క్ చేసుకోవాలంటే ఫస్ట్ మీ చెస్ట్ లూజ్ ప్లస్ 2 యాడ్ చేయండి, దాని తర్వాత డివైడెడ్ బై 4 చేయండి. ఓకేనా. సో నాకు ఇక్కడ 8.5 వచ్చింది. అండ్ వేస్ట్ కూడా సేమ్, వేస్ట్ రౌండ్ ప్లస్ 2 యాడ్ చేయాలి, డివైడెడ్ బై 4 చేస్తే 7.5 వచ్చింది నాకు. సో నేను ఇక్కడ 1.5 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చుకి తీసుకుంటున్నాను. మీరు 2 ఇంచెస్ తీసుకోవచ్చు, 3 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. బట్ నాకు అంత నేను చెప్పాను కదా ఫ్యాబ్రిక్ సేవ్ చేయాలనుకుంటున్నా అని, అందుకని 1.5 ఇంచెస్ పెట్టాను. ఇక్కడ నేను ఆర్మ్ రౌండ్ స్కేల్ తీసుకొని ఇలా డ్రా చేస్తున్నాను. సో ఈ పాయింట్ అండ్ మిడిల్ పాయింట్ రెండు టచ్ అవ్వాలి. ఇక్కడ వచ్చేసి నేను నెక్ లెంత్ 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. మీరు ఇంకా డీప్ కావాలంటే డీప్ కూడా తీసుకోవచ్చు. బ్యాక్ యోక్ పార్ట్ కాబట్టి, బ్యాక్ లెంత్ కాబట్టి ఎక్కువ తీసుకోవచ్చు. సో నేను ఇక్కడ 3 ఇంచెస్ పెడుతున్నాను విడ్త్ వచ్చేసి, ఎందుకంటే రౌండ్ షేప్ చాలా నీట్గా వస్తుందని. ఓకేనా. సో ఇలా బాక్స్ షేప్ డ్రా చేసుకొని ఆర్మ్ రౌండ్ స్కేల్ తీసుకొని ఇలా రౌండ్గా డ్రా చేసుకుంటున్నాను. సో బిగినర్స్ కూడా చాలా ఈజీగా కట్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు ఈ యోక్ కట్ కుర్తీని. ఓకేనా. సో బ్యాక్ పార్ట్ నేను ఇలా ఓపెన్ ఉన్న సైడ్ పెట్టేసి ఇలా లైనింగ్ని ఇలా సేవ్ చేస్తున్నాను. ఓకేనా. ఇక్కడ ఓపెన్ ఉన్న సైడ్ వచ్చేసి నేను స్టిచ్ చేసి క్లోజ్ చేసేస్తాను. సో ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ యోక్ పార్ట్ ఇక్కడ 10 ఇంచెస్ దగ్గర ఎందుకు మార్క్ చేస్తున్నానంటే మనం ఫీడింగ్ ఇస్తాం కదా, దానికి కన్వీనియంట్గా ఉండడానికి ఇలా నేను 10 ఇంచెస్ వరకు. మనం ఇక్కడ రౌండ్ షేప్ కాకుండా వీ నెక్ కూడా డ్రా చేసుకోవచ్చు. సో సేమ్ మనం ఫ్రంట్ నెక్ ఎలా అయితే మార్క్ చేసుకుంటామో సేమ్ అలాగే మార్క్ చేసుకోవాలి. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి నేను ఈ లోపల ఫ్రంట్ పార్ట్ దానికి 1.5 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు తీసుకున్నాను. పైన ఇంకొకటి వస్తుంది కదా, సో దానికి 2 ఇంచెస్ తీసుకున్నాను. ఓకేనా. ఎందుకంటే మనం సైడ్స్కి స్టిచ్ చేసాం కదా, సో అందుకని 2 ఇంచెస్ ఖర్చు తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి నేను ఆర్మ్ రౌండ్ ఎలా మెజర్ చేస్తానో చూపిస్తున్నాను, ఈజీగా ఉంటుంది. ఇక్కడ హాఫ్ చేసేసుకొని లోపలికి ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ రౌండ్ స్కేల్ ఉంటుంది కదా, దాన్ని ఇలా ప్లేస్ చేయాలి.
ఈ కార్నర్ ఇక్కడ కార్నర్ ఉంటుంది కదా, ఆ కార్నర్ ఇలా టచ్ అయ్యేటట్టు మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలా టచ్ అయ్యేటట్టు మార్క్ చేసుకోవాలి. ఓకేనా, చాలా ఈజీగా ఉంటుంది, బిగినర్ ఫ్రెండ్లీ ఇది. సో ఎవరైనా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేయొచ్చు, చాలా ఈజీగా ఉంటుంది. ఈ యోగ్ కుర్తీ వచ్చేసి అండ్ నాకు పర్ఫెక్ట్గా వచ్చేసింది ఆమ్ రౌండ్ వచ్చేసి. ఓకేనా, నేను స్టార్ నెక్ పెట్టేసాను దీనికి. ఇది బ్యాక్ పార్ట్ అండ్ ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. దీని లోపల ఇంకొక ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇది వస్తుంది. ఓకేనా, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ నేను బాటమ్ పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బాటమ్ పార్ట్ వచ్చేసి నాకు మెయిన్ ఫ్యాబ్రిక్ది 42 ఇంచెస్ కావాలి. సో నేను లైనింగ్ 38 ఇంచెస్ పెడుతున్నాను. ఓకేనా, 42 ఇంచెస్ అంటే 40 ఇంచెస్. ఓకేనా, అంటే మనం మైనస్ యోక్ పార్ట్ కూడా మైనస్ చేసేయాలి. సో దట్ 27 వచ్చేస్తుంది. నాకు 27 ఇంచెస్ పెడుతున్నాను. ఓకేనా, లైనింగ్ ఒక 2 ఇంచెస్ తక్కువ తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇలా ప్లేస్ చేయాలి. ప్లేస్ చేసి ఇక్కడ నుంచి మనం హిప్ లెంత్ మెజర్ చేసుకోవాలి. హిప్ లెంత్ వచ్చేసి 21 ఇంచెస్. సో ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఈ హిప్ లెంత్ దగ్గర మనం హిప్ రౌండ్ మెజర్ చేసుకోవాలి. ఇక్కడ వేస్ట్ లెంత్ ఇక్కడ నేను వేస్ట్ మార్క్ చేస్తున్నాను. 7.5 కదా, 7.5 అండ్ 1.5 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చుకి తీసుకున్నాం కదా, అది ఇక్కడ నేను మార్క్ చేస్తున్నాను. ఇక్కడ నేను 1.5 మార్క్ చేశాను కదా, అండ్ ఇక్కడ హిప్ రౌండ్ వచ్చేసి 10.5 సేమ్ అంతే. మన హిప్ రౌండ్ ప్లస్ 2 ఇంచెస్ చేసి తర్వాత డివైడెడ్ బై 4 చేయాలి. ఓకేనా, అండ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఓన్లీ 1 ఇంచే తీసుకోవాలి. ఎందుకంటే మనం స్లిట్స్ వచ్చేసి 1 ఇంచ్లోనే స్లిట్స్ తీసుకుంటాం కదా, దానికి 1 ఇంచ్ సరిపోతుంది. ఓకేనా, అండ్ హిప్ రౌండ్ దగ్గర మనం ఎంత మెజర్ చేసుకున్నామో కింద కూడా సేమ్ అంతే మెజర్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను హిప్ రౌండ్ దగ్గర కట్స్ పెడుతున్నాను. సో దట్ కుట్టేటప్పుడు మనకి అక్కడ స్లిట్స్ కుడతామని కొంచెం ఐడియా ఉంటుంది. ఓకేనా, సో ఇలా కట్ చేశాక మనం మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఎలా కట్ చేస్తానో నేను చూపిస్తాను. ఇది వచ్చేసి ఇలా ఉంటుంది. మనం ప్లేస్ చేశాక ఇక్కడ పైన బాడీ పార్ట్కి మనం టక్స్ పెడతాం కదా, ఇలా వస్తుంది అన్నమాట. ఓకేనా, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి, సో దట్ నాకు కూడా తెలుస్తుంది కదా. ఇక్కడ వచ్చేసి నేను ఎలా పెట్టాను, ఎలా సేవ్ చేశానో చూపిస్తున్నాను ఫ్యాబ్రిక్ మీద. సో ఇక్కడ పిన్స్ పెట్టేసుకొని సెక్యూర్ చేసేసుకున్నాను. చూసారా, ఇంకా కొంచెం ఫ్యాబ్రిక్ కూడా మిగులుతుంది మనకి. ఓకే, ఏదైనా డిజైన్ కోసం మనం ట్రై చేయవచ్చు. ఇది నాకు మీటర్ ఓన్లీ 120 రూపీస్కి పడ్డది. లోకల్ షాప్లో తీసుకున్నాను ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి. ఓకేనా, సో ఇలా ఉంటుంది మొత్తం. ఇది వచ్చేసి బ్యాక్ ఫ్రంట్ పార్ట్ దానికి నెక్ ఎలా స్టిచ్ చేసుకోవాలి. మనం నెక్ దీనికి ఎక్కువ డిజైన్స్ పెట్టొద్దు, ఎందుకంటే లోపల పార్ట్కి మనం ఫీడింగ్ లోపల పార్ట్కి దానికి స్ట్రైట్ ఉంటుంది కాబట్టి దీనికి సింపుల్ డిజైన్సే పెట్టాలి. ఓకేనా, సో ఇది కూడా అంతే, ఇలా రౌండ్గా స్టిచ్ చేసి రివర్స్ తీసేసుకోవాలి బ్యాక్ పార్ట్. అండ్ సేమ్ ఫ్రంట్ పార్ట్ ఇది కూడా అంతే. ఓకేనా, ఫస్ట్ ఇక్కడ మనం స్టిచ్ చేస్తాం కదా, మనం ఓపెన్ సైడ్ కట్ చేస్తాం కదా, ఫస్ట్ ఇక్కడ స్టిచ్ చేసి తర్వాత రౌండ్ స్టిచ్ చేసి రిటర్న్ తిప్పేసేయాలి. ఓకేనా, ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మనం నెక్ కుడతాము, అలాగే డోరీస్ కుట్టేసి ఆ డోరీస్ కూడా ఇలా లోపల పెట్టి సైడ్స్కి కింద స్టిచ్ చేస్తాం. ఓకేనా, అండ్ బాటమ్ పార్ట్ వచ్చేసి లైనింగ్ అటాచ్ చేసేయాలి, కింద ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసేయాలి. ఓకేనా, కుట్టేసి రెడీ పెట్టుకోవాలి. ఓకే, చాలా ఈజీ ఉంటుంది, ట్రై చేయండి మీరు కూడా. నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను.
మీరు లైక్ చేయడం వల్ల నాకు ఇంకా ఎంకరేజింగ్గా ఉంటుంది. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా నేను చాలా చేస్తూ ఉంటాను. ఓకేనా. సో ఇలా డోరీస్ లోపల పెట్టాను కదా, ఇక్కడ మనం ఆర్మ్ రౌండ్ నుంచి ఓపెన్ చేయాలి. ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకొని ఆర్మ్ రౌండ్ దగ్గర నుంచి ఓపెన్ చేసుకోవాలి. ఓకేనా. ఇలా నేను ఆర్మ్ రౌండ్ నుంచి తీస్తున్నాను, చూసారా. ఇక్కడ నుంచి ఇలా ఓపెన్ చేసేస్తే మనకి ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయినట్టే. దీనికి టక్స్ ఉండవు, ఓన్లీ బ్యాక్ పార్ట్కి అండ్ లోపల దానికి మనం 10 ఇంచెస్ నెక్ లెంత్ పెట్టాం కదా, దానికి మాత్రం టక్స్ ఉంటాయి. ఓకేనా, అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో ఇక్కడ నేను ఇలా టాప్ స్టిచ్ వేసేయాలి మొత్తం. ఓకేనా, ఇక్కడ కూడా మొత్తం టాప్ స్టిచ్ వేసేస్తే అయిపోతుంది, రెడీ అయిపోతుంది మనకి. ఇక్కడ నేను ఇది కూడా అలాగే స్టిచ్ చేసి పెట్టుకున్నాను. సో దీనిపైన మనం రెడీ చేసుకున్నాం కదా, ఈ ఫ్రంట్ పార్ట్ని ఇలా స్టిచ్ చేయాలి. షోల్డర్స్ అండ్ ఆర్మ్ రౌండ్ రెండు స్టిచ్ చేసి పెట్టుకోవాలి. ఓకేనా. అలాగే బ్యాక్ పార్ట్ తీసుకొని షోల్డర్స్ స్టిచ్ చేసేయాలి. ఓకే, షోల్డర్స్ స్టిచ్ చేసి హ్యాండ్స్ కూడా స్టిచ్ చేసుకోవాలి. సో ఇక నేను బాటమ్ పార్ట్ ఇలా రెడీ చేసుకున్నానని చూపిస్తున్నాను. ఓకేనా, ఇలా నీట్గా లైనింగ్ పార్ట్ కుట్టేసి రెడీ పెట్టుకున్నాను. హ్యాండ్ వచ్చేసి నేను కొంచెం డిజైన్ పెడదాం అనుకుంటున్నాను. సో ఇక నేను లెంత్ 3 ఇంచెస్ అండ్ విడ్త్ వచ్చేసి 1.5 ఇంచెస్ పెడుతున్నాను. సో ఇక్కడ నేను బాక్స్ డ్రా చేసి రౌండ్గా కట్ చేస్తాను. ఓకేనా. సో ఇక్కడ మనకి బౌ వస్తుంది, అందుకని ఇలా కట్ చేస్తున్నాను. ఓకే, చాలా ఈజీగా ఉంటుంది, ట్రై చేయండి. బిగినర్స్ కూడా చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అండ్ చాలా తక్కువ క్లాత్ పడుతుంది దీనికి. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా. అండ్ నా ఛానల్లో ఇలాంటి వీడియోస్ ఇంకా ఉన్నాయి. ఫ్యూచర్లో కూడా ఇంకా చాలా యూనిక్ ఐడియాస్ని మీతో షేర్ చేస్తాను. ఓకేనా. ఇక్కడ వచ్చేసి నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టి ఇక్కడ మనం కట్ చేసుకున్న దగ్గర స్టిచ్ చేసుకోవాలి. ఓకేనా. అంతే. ఇక నేను 5.5 ఇంచెస్ ఇలా తీసుకున్నాను మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి. అండ్ ఇలా ఫోల్డ్ చేసి మనం స్టిచ్ చేసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. అది మనం టర్న్ చేసుకున్నాక ఇలా వస్తుంది. టర్న్ చేసేసుకొని ఇలా సూది దారంతో ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ మధ్యలో స్టిచ్ వేసి ఇక్కడ హ్యాండ్కి మనం స్టిచ్ వేసేయాలి. ఓకేనా. ఇక్కడ నేను బాడీ పార్ట్ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను, చూసారా. మనం ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది మొత్తం స్టిచ్ చేశాక. సో హ్యాండ్ కూడా అటాచ్ చేసి పెట్టుకున్నాను. బౌ కుట్టారు కదా, ఇలా ఉంటుంది. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది స్టిచ్చింగ్. బిగినర్స్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు, అస్సలు భయపడాల్సిన అవసరమే లేదు. ఇది ఒక్కటి కుర్తి కాబట్టి చాలా సింపుల్గా ఉంటుంది అండ్ ఈజీగా కూడా ఉంటుంది. సో ఇప్పుడు మనం బాటమ్ పార్ట్ని అటాచ్ చేసేసుకుందాం. ఓకేనా. నేను ఇక్కడ చూపిస్తున్నాను బాటమ్ పార్ట్. ఫ్రంట్ పార్ట్కి అటాచ్ చేసిన తర్వాత ఎలా కనిపిస్తుందో. సో ఇక్కడ బాటమ్ పార్ట్ ఇలా పెట్టేసి ఇక్కడ నేను బాటమ్ పార్ట్ ఇలా పెట్టేసి చూపిస్తున్నాను. ఇక్కడ స్టిచ్ వేయాలి, డబుల్ స్టిచ్ వేసేస్తే మనకి బాగుంటుంది. ఓకేనా. సో ఇలా వస్తుంది ఫ్రంట్ పార్ట్ వచ్చేసి. ఓకేనా, అర్థమైందా. ఇలా వస్తుంది. ఓకే.
మనం ఏం చేస్తాం, సైడ్కి స్టిచ్ చేసేటప్పుడు ఇక్కడ డోరీస్ ఉన్న దగ్గర స్టిచ్ చేయొద్దు, ఓకేనా. ఇక్కడ నేను ఒక సైడ్ స్టిచ్ చేశాను ఆల్రెడీ. సో స్టిచ్ చేశాక ఎలా కనిపిస్తుందో మీకు చూపిస్తున్నాను. చూసారా, ఇక్కడ మనం డోరీస్ కట్టుకోవడానికి కన్వీనియంట్గా ఉండేటట్టు ఇలా ఇది బయటికి తీసి స్టిచ్ చేయాలి సైడ్కి స్టిచ్ చేసేటప్పుడు. సో ఇలా నీట్గా ఉంటుంది. చూసారా, చాలా బాగుంటుంది ఈ కుర్తీ వచ్చేసి. సో ఇంకో సైడ్ ఎలా స్టిచ్ చేస్తారో నేను క్లియర్గా చూపిస్తాను, ఓకేనా. ఇక్కడ వచ్చేసి మనం 1.5కి మార్క్ చేసుకున్నాం కదా ఎక్స్ట్రా ఖర్చుకి. సో ఇక్కడ మొత్తం 1.5 దగ్గర మార్క్ చేసుకొని ఇలా స్కేల్తో డ్రా చేసుకుంటున్నాను. సో దట్ కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. బిగినర్స్ కూడా ఇలా చేయండి, చాలా ఈజీగా ఉంటుంది స్టిచ్ చేయడం, ఓకేనా. ఇక్కడనే ఉంటుంది మొత్తం మీకు ఫిట్టింగ్ అంతా, ఓకేనా. సో ఇక్కడ నేను స్టిచ్చింగ్ ప్రాసెస్ వచ్చేసి చాలా క్లియర్గా చెప్తున్నాను. ఇక్కడ చూసారా, మనం డోరీ పెట్టుకున్నాం కదా, అది వచ్చేసి లోపలికి పెట్టేసుకోవాలి. దాని మీద స్టిచ్ పడకూడదు, ఓకేనా. సో ఇలా నీట్గా పెట్టుకొని ఇక్కడ నుంచి స్టిచ్ వేసుకుంటూ రావాలి. దాని మీద పడకుండా చూసుకోవాలి, అంతే. మీకు ఇక్కడ చూస్తే వీడియోలో క్లారిటీగా అర్థమవుతుంది, ఓకేనా. స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ నేను లోపలికి చేసి కుడుతున్నాను కదా, అండ్ దానిపైన ఉన్న ఫ్యాబ్రిక్కి స్టిచ్ పడాలి, ఓకేనా. ఇక్కడ నేను ఇది లోపలికి చేసేసాను. ఇది చూసారా, ఇక్కడ నేను స్టిచ్ వేస్తున్నాను. చూస్తే అర్థమైపోతుంది, ఈజీగానే ఉంటుంది, ఓకే. అండ్ ఈ కుర్తీస్ అనేవి మనకి బయట చాలా కాస్ట్లీ, అరౌండ్ 1800-500 ఎబోనే ఉంటాయి మ్యాక్సిమం. సో ఇలా మనమే 2 మీటర్స్ ఫ్యాబ్రిక్తో చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. చాలా ఈజీ, బిగినర్ ఫ్రెండ్లీ కూడా. అంతంత పెట్టి కొనే బదులు ఇలా మనమే ఫ్యాబ్రిక్ తీసుకొనైనా కుట్టుకోవచ్చు, లేదంటే మన మమ్మీస్ శారీస్ ఉంటాయి కదా, వాటితో కూడా ఇలా స్టిచ్ చేసి వేసుకోవచ్చు, ఓకేనా. చూపిస్తున్నాం కదా, ఇక్కడ చూసారా లోపలికి వెళ్ళిపోయింది ఇది, దీని మీద స్టిచ్ పర్లేదు, ఓకేనా. అంతే, చాలా ఈజీ. మనం ఓన్లీ లైనింగ్కి మాత్రమే కాస్ట్ పెట్టాల్సి వస్తుంది, శారీస్తో స్టిచ్ చేసుకున్నా కదా. సో ఇదంతా ఇక్కడ నేను వేస్ట్ దగ్గర నుంచి హిప్ వరకు బాటమ్ పార్ట్ ఉంది కదా, అక్కడ వరకు ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలి, ఓకేనా. సో హిప్ లెంత్ ఉంది కదా, అక్కడ ఇలా రఫీ చేసుకోవాలి, ఓకేనా. సో ఇక్కడ నుంచి మనం స్లిట్స్ ఎలా స్టిచ్ చేసుకుంటామో చూపిస్తున్నాను. ఇక్కడ కూడా స్లిట్స్ కుట్టడం చాలా ఈజీ. చాలామంది ఇక్కడ స్లిట్స్ పెట్టడానికి భయపడుతుంటారు. ఇక్కడ నేను ఈజీ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, చూడండి.
ఇక్కడ వచ్చేసి మనం కింద నుంచి స్టార్ట్ చేయాలి. మనం 1 ఇంచే పెట్టుకున్నాము కాబట్టి 1 ఇంచే ఫోల్డ్ చేయాలి, హాఫ్ అండ్ హాఫ్. ఓకేనా? ఇలా 1 ఇంచ్ ఫోల్డ్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ చూసారా, మనం హిప్ లెంత్ వరకు వచ్చేసాం కదా. ఇక్కడ మనం నీడిల్ డ్రాప్ చేసి దాన్ని నీట్గా ఇలా ఫోల్డ్ చేసేసి మనం డబుల్ స్టిచ్ వేయాలి ఇక్కడ. ఓకేనా? ఇక్కడ రఫ్ చేసేయాలి సో దట్ ఫ్యూచర్లో చిన్నకుండా ఉంటుంది. ఇక్కడ మనం చూసారా, ఇలా స్టిచ్ వేసుకుంటూ వస్తే చాలా ఈజీగా ఉంటుంది. అంతే. దీని తర్వాత ఇంకొక కార్నర్ ఉంటుంది కదా, ఆ కార్నర్కి కూడా స్టిచ్ వేసుకుంటూ రావాలి సేమ్ ఇలాగే. ఓకేనా? అంతే, రెడీ అయిపోయినట్టే మన ఫీడింగ్ కుర్తీ. సో నా ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి బ్యూటిఫుల్ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఇలాగే నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. Thank you so much.